అన్ని బెండకాయలన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం నూనెలో ఫ్రై అయితేనే తొందరగా మెత్తబడుతుంది. మూత పెట్టుకున్నాం. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి. బెండకాయ వేసి ఆల్మోస్ట్ ఉడుకుంది. మనం దీంట్లోకి టమాటా అయితే వేసుకున్నాం. టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నాకు వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం. నేనంటే చాలా ఎక్కువ ఇష్టం. ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటున్నా. 1.5 స్పూన్ వేసిన. దీంట్లోనే తగినంత ఉప్పు, కలుపుకుందాం. కొంచెం కారం ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇంతవరకు అయింది. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే మంచిగా ఉడుకున్నాయి, బెండకాయలు కూడా ఉడుకున్నాయి. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చింతపండు రసం అయితే జల్లితోటి ఇలా పోసుకుందాం. రసం వేసుకున్నాం కదా, కొంచెం కలుపుకోవాలి. ఉప్పు కారం చూసుకోండి. ఇప్పుడు నాకైతే అన్నీ సరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం రైస్ వాటర్ అయితే పోసుకుందాం. మరీ ఎక్కువ పోయకండి, ఇట్లా జల్లి పట్టుకొని పోసుకోండి. ఏదన్నా ఇట్లానే కింద ఏదైనా చెత్త లాంటిది ఉంటే పోసుకోకపోతే. ఇప్పుడైతే కలుపుకుందాం. మంచిగా చిక్కటి బెండకాయ చారు అయితే రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కొంచెం సేపు మసలితే మనకు ఒక 5 to 10 మినిట్స్లో మనకైతే బెండకాయ చారు అయితే రెడీ అవుతుంది.